నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉంది పొలిటికల్ అనలిస్ట్ ముప్ప అనకామరావు గారు. నమస్కారం సార్. సార్, రోజా గారు ఇప్పుడు మీడియా ప్రెస్కి వచ్చి మళ్ళీ ఆవిడ డ్రామాలు అనుకోవచ్చు. అంటే ఎప్పుడో పూర్వం ఆయన బండారు సత్యనారాయణ మూర్తి గారు ఒక వ్యాఖ్యలు చేశారు. దాన్ని ఇప్పుడు ల్యాప్టాప్లో పెట్టుకొని ఈవిడ ఏడ్చుకుంటూ డ్రామా క్రియేట్ చేస్తుంది అనుకోవచ్చా సార్? ఎలా చూడొచ్చు అంటారు? అంటే తన దాకా వస్తే తప్ప పరుష పదాలు వాడితేనో లేకపోతే ఏదైనా ఇబ్బంది జరిగితేనో ఎంత బాధగా ఉంటాయి అనేది రోజా గారికి ఇప్పుడు అర్థమైనట్టుంది. అంటే వేరే వాళ్ళని విమర్శిస్తారు. అదే కదా, ఇప్పుడు నోరుంది కదా అని చెప్పని ఏది పడితే అది మాట్లాడితే తిరిగి మళ్ళీ మన దగ్గరకు వస్తాయి అనేది పాత సామెత, పెద్దలు చెప్పే సామెత అది. ఇప్పుడు రోజా గారు 2 సార్లు శాసనసభ్యురాలుగా గెలవడం కూడా జరిగింది. అలాగే ఆమె అదృష్టం కొద్దీ ఈరోజు మంత్రిగా కూడా చేయటం కూడా జరిగింది. ఆమె మంచి నటి, ఎలా నటించాలో తెలుసు. సమయాన్ని, సందర్భాన్ని బట్టి, సన్నివేశాన్ని బట్టి ఎలా నటించాలో కూడా తెలిసిన నటీమణి, అందులో సందేహం కూడా ఏం లేదు. మంచి ప్రాచుర్యం కూడా పొందింది ఆమె, పేరు కూడా సంపాదించుకుంది. నటిగా పేరు సంపాదించుకుంటేనే కదా రాజకీయాల్లో అవకాశం కలగజేసింది వీళ్ళు. అవును. లేకపోతే ఆమె సామాజికంగా ఉద్యమం చేసినటువంటి సామాజిక కోసం పోరాడిన వ్యక్తి అయితే కాదు, జనాల్లో నుంచి వచ్చిన వ్యక్తి. లేదంటే ఏదన్నా సంస్థలు స్థాపించేసి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేసి స్వచ్ఛంద సంస్థల ద్వారా పేరు గడించిన వ్యక్తి కాదు. ఒక నటీమణిగా గుర్తింపుతోటి మాత్రమే రాజకీయాలకు రావడం కూడా జరిగింది. దానికి తగ్గట్టు మంచి వాగ్దాటి ఉంది ఆమెకి, కాబట్టి నెట్టుకుంటా వచ్చింది ఇప్పుడు దాకా. ఇవాళ జరుగుతున్న పరిణామాలు మరి గతంలో తీసే ఆమె ఏం మాట్లాడింది అనేది తీసి పక్కన పడేస్తే, మొన్న చంద్రబాబు నాయుడు గారిని అదుపులో తీసుకొని కోర్టు, న్యాయస్థానం ఆయనకి 14 రోజులు రిమాండ్ విధించినప్పుడు ఆమె నాట్యం చేసిన విధానం కావచ్చు, ఆమె ప్రవర్తించిన విధానం కావచ్చు, ఎవరు మర్చిపోలే. ఇంకా స్వీట్లు అదే చెప్పేది, ఎవరు ఇంకా మర్చిపోలేదు. ఆ రోజు మాట్లాడే విధానం కావచ్చు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడిన విధానం కావచ్చు, హెరిటేజ్ ఐస్ క్రీమ్ నోట్లో పెట్టుకున్నామా అని చెప్పని మాట్లాడే విధానం కావచ్చు, వ్యక్తిగత దోషంలోకి వెళ్ళటం కావచ్చు, ఇవన్నీ చూసుకుంటా ఉంటే నువ్వు మాట్లాడినయే కదా. బూతులు మాట్లాడతారా, ఇవన్నీ మాట్లాడతారా, మీకు ఆడపిల్లలు లేరా, వాళ్ళు ప్రశ్నించరా, వాళ్ళు చెప్పు తీసుకొని కొట్టచ్చు కదా, కొట్టి ఇట్లా ఉండదు కదా అని చెప్పంటే, మిగిలిన వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళ కుటుంబంలో వాళ్ళు ఆ పని చేస్తే వాళ్ళు కూడా మాట్లాడకూడదు కదా. అవును. ఈ రోజుకి మీరు కొంతమంది ఎదురుదాడి చేస్తూ ప్రభుత్వంలో ఉన్న స్పృహను మర్చిపోయి ఎదురుదాడి చేస్తూ ప్రజలకి ఏం జరగాలి, ఇప్పుడు ఇంతకుముందే ప్రతిపక్షాలు కానీ అధికార పక్షం కానీ, అధికార పక్షం ఏదన్నా పొరపాటు జరిగితే ప్రతిపక్షాలు దాన్ని విమర్శిస్తే సద్విమర్శలుగా తీసుకొని జరిగిన పొరపాటును సర్దిద్దుకునే విధంగా ఉండేవి ఒకనాటి ప్రభుత్వాలు. ఈరోజు అవన్నీ మారిపోయినాయి. ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారో, ఎవరేం చేస్తున్నారో, ప్రజల కోసం ఏం చేస్తున్నారో, వ్యక్తిగతంగా ఏం చేస్తున్నారో అనేది ప్రజలందరికీ క్షుణ్ణంగా అర్థమైపోతానే ఉంది. ఈరోజు మీకు బాధ కలిగిందని చెప్పని మీరు కుటుంబాల గురించి మాట్లాడుతూ, ఆడవాళ్ళ గురించి మాట్లాడుతూ, అంటే ఇంతకుముందు మీరు మాట్లాడినప్పుడు ఆడవాళ్ళు, అవతల వాళ్ళు ఆడవాళ్ళు కాదా? అంటే ఈ భారతదేశం మొత్తంలో మీరు ఒక్కళ్ళేనా స్త్రీ, మిగిలిన ఎవరు మహిళలు కాదా అంటే మీ దృష్టిలో? లేదంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే మహిళలా, మిగిలిన ఎవరు మహిళలు కాదా? మహిళల గురించి విమర్శించినప్పుడు, ఆ రోజు మరి మాట్లాడుతున్నప్పుడు, కుటుంబ నేపథ్యాన్ని బయటికి తీసుకొచ్చినప్పుడు, భువనేశ్వర గారిని బయటికి తీసుకొచ్చినప్పుడు, నిన్నగాక మొన్న మీరు బ్రాహ్మణి గారి గురించి మాట్లాడినప్పుడు వాళ్ళందరూ ఆడవాళ్ళు కాదా? వాళ్ళు దాని గురించి మాట్లాడరా? ఆ రోజు మీరు శాసనసభలో ఏం జరిగినా కూడా మరి మీరు ఎంత ఎగతాళిగా మాట్లాడారు, మాట్లాడిన వాళ్ళకి మీరు సంఘీభావంగా బల్లలు కొడుతూ మీరు హర్షాతిరేకాలు వ్యక్తం చేసినప్పుడు ఇవన్నీ గుర్తుకు రాలేదా? ఇవన్నీ చెప్పుకుంటా ఉంటే చాటభారతం చాలా ఉంటుంది. ఇప్పుడు బండారు సత్యనారాయణమూర్తి గారు మాట్లాడారు, దాని మీద మీరు న్యాయస్థానాలకు వెళ్ళండి, సిబిఐ కోర్టుకు వెళ్ళండి, ఆయన చెప్పిన తప్పని ఎంక్వైరీ చేయించండి, అర్థమైపోయింది కదా ఆయన ఏం మాట్లాడాడో, ఏం జరిగిందో అవన్నీ. మరి ఆయన దగ్గర ఆధారాలు ఉన్నాయో మరి బయట పెట్టమనండి, బయట పెట్టకపోతే ఆయన నిర్బంధించండి. అంటే ఎప్పుడో జరిగిందాన్ని మాట్లాడారు, ఎప్పుడో జరిగిందాన్ని 1998లో జరిగిన దాని గురించి మాట్లాడటం జరిగింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి కదా అందరూ కూడా, జరుగుతున్న పరిణామాలు ఏంటి. ఇప్పుడు నిజంగా ఆయన దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయో బయట పెట్టమనండి. ఇప్పుడు ఇంతకు ముందులా కాదు, ఏదన్నా ఉంటే మామూలుగా నెట్లో కొడితే చాలా విషయాలన్నీ బయటకు వస్తూ ఉంటాయి గూగుల్లోకి వెళ్తే. అవునండి. నిజం అబద్ధం అని చెప్పి అనేది ప్రజలందరూ చూస్తూనే ఉంటారు కదా. కాబట్టి ఆయన చెప్పింది అబద్ధం అయితే పలానా విధంగా నన్ను ఇట్లా అన్నావు నువ్వు అని చెప్పని ఆయన మీద పరువు నష్టం దావా వేయండి. నీ పరువు భంగం కలిగించింది అనుకున్నప్పుడు న్యాయ పోరాటానికి మీరు కూడా వెళ్ళండి, తప్పేముంది. మీరు అంత నిజాయితీ ఉన్నప్పుడు, మీరు ఏ తప్పు చేయనప్పుడు
మీ మీద అబండాలు వేసినప్పుడు నిస్సందేహంగా మీరు న్యాయ పోరాటానికి వెళ్ళండి. ఒకవేళ ఇక్కడ న్యాయం జరగదనుకుంటే మీ జేబు సంస్థలే కదా, సిబిఐ వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, సిఐడి వాళ్ళతో మాట్లాడించండి, విచారణ జరిపించండి, ఆధారాలు ఏంటో బయట పెట్టమనండి, బహిరంగంగా ప్రజలందరికీ చూపించండి, వాడు చెప్పిన తప్పని చెప్పండి. లేకపోతే దాంట్లో ఏదైనా ఉంటే అది నేను కాదు పలానాళ్ళని చెప్పి మీరు నిరూపించండి. అవకాశం ఇప్పుడు అధికారంలో మీరే ఉన్నారు కాబట్టి మీకు అవకాశం ఉంది కదా. అవునండి. ఆయన మాట్లాడిన దాన్ని నేను సమర్థించట్లా. నిస్సందేహంగా ఓ మహిళ గురించి ఒక బాధ్యత గల మాజీ మంత్రిగా ఆయన మాట్లాడకూడదని నేను భావిస్తున్నాను. దాన్ని నేనైతే సమర్థించట్లా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి విషయం చర్చనీయాంశంలో ఉన్న దాంట్లో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు రెచ్చగొట్టడం కోసం, పక్కదారి మళ్లించడం కోసం ఆ చర్చని వేరే వాళ్ళ మీదకి మళ్లించేసి చంద్రబాబు నాయుడు గారి విషయాన్ని ప్రజలు మర్చిపోయే విధంగా చేయడం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. దానికి స్పందించాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీ వాళ్ళకు ఉంటుందని చెప్పి అయితే నేనేం భావించట్లా. వాళ్ళు ఎంత దూరంగా ఉండి ఇప్పుడు వీళ్ళ వైఫల్యాలకి ప్రజలకు చెప్పుకునే విధంగా ఈరోజు మంచి అవకాశం మీకు వచ్చింది, ప్రజలందరూ మీ ఎమ్మటున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి. ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడే వాళ్ళ గురించి లేనిపోయిన వాళ్ళు మాట్లాడితే మీరు మాట్లాడి స్పందన మీరు తెలియజేసి అది చర్చకు దారితీసే విధంగా మీరు ప్రవర్తించొద్దు అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళని అయితే నేను భావిస్తున్నాను. వీళ్ళు కూడా సార్ ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళ పరువు వాళ్ళు తీసుకుంటున్నట్టే కదా సార్ వాస్తవాలు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య ఉధృతంగా ప్రజల్లోకి వెళ్తుంటే దాన్ని పక్కదావు మళ్లించే విధానాలు మొట్టమొదటి కూడా వాళ్ళు అమలు చేస్తూనే ఉంటారు. కొత్త విషయాన్ని మళ్ళీ తెర మీద తీసుకొస్తూ ఉంటారు. అవన్నీ ఇప్పుడు మీరు దృష్టిలో పెట్టుకోవద్దు. వైఫల్యాలు మాత్రమే ప్రజలకి తెలియజేసి వాళ్ళని ఎండగట్టే కార్యక్రమం మాత్రం చేయండి. చంద్రబాబు నాయుడు గారు న్యాయ పోరాటం చేస్తున్నారు. ఆయనకు సంఘీభావంగా ఎప్పుడు ఇళ్లలోంచి రాని మహిళలు బయటకు వచ్చేసి ఈరోజు సంఘీభావం తెలియజేస్తూ ఉన్నారు. యువత ముందుకు వచ్చి చేస్తూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో ఉన్న వాళ్ళందరూ 100 దేశాల్లో సుమారు నిరసన తెలియజేస్తూ ఉన్నారు. నాయకుడికి వాళ్ళందరూ సంఘీభావం తెలుపుతూ ఉంటే మీరు ఈ చిన్న చిన్నవన్నీ పట్టుకొని అది పక్కదవబట్టే విధంగా చేయడం అనేది మంచి పద్ధతి కాదనేది నా అభిప్రాయం. చాలా గట్టిగా చెప్తున్నాను ఆ విషయం. నేను మీకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చాలామంది ఇప్పుడు చాలా పొరపాట్లు చేస్తున్నారు. ఇట్లాంటి అవతలలాగా ఆవేశపడి మాట్లాడో లేకపోతే దుర్భాషలు ఆడితేనో మీకు పేరు ప్రఖ్యాతలు వస్తాయి అనుకుంటున్నారు. అది మంచి పద్ధతి కాదని చెప్పనేది నా అభిప్రాయం. ఓకే అండి, థ్యాంక్ యూ.